యావరేజ్ కూడా 0 1 2 3, నంబర్ సిరీస్ 0 1 2 3 4. కన్సిస్టెంట్గా మీరు చూస్తే సార్, కన్సిస్టెంట్గా ఆల్మోస్ట్ ప్రతి సంవత్సరం మినిమం ఒక క్వశ్చన్ అయినా ఉన్నది నంబర్ సిస్టమ్. మినిమం ఒక క్వశ్చన్, మ్యాక్సిమం 22 క్వశ్చన్లు. ఆల్మోస్ట్ కన్సిస్టెంట్గా ప్రతి సంవత్సరము నాకు క్వశ్చన్లు పిఎన్సి ప్రాబిలిటీ మీద కనబడుతున్నాయి. ఆల్మోస్ట్ ప్రతి సంవత్సరం నాకు 0 లేకుండా నాకు క్వశ్చన్లు ఉన్నాయి పర్సంటేజెస్. అంటే దీన్ని బట్టి అర్థమైందంటే దెర్ ఈజ్ నో CSAT పేపర్ ఇన్ ద లాస్ట్ 10 years వేర్ మినిమం 1 క్వశ్చన్ కేమ్ ఫ్రమ్ పర్సంటేజెస్. మినిమం ఒక క్వశ్చన్ అవుతుంది. రేషియోలో కూడా అప్ అండ్ డౌన్ కరువు ఉంది. టైమ్ అండ్ వర్క్లో కూడా అప్ అండ్ డౌన్ కరువు ఉంది. డేటా ఇంటర్ప్రిటేషన్ కూడా ఒకసారి చాలా ఎక్కువగా క్వశ్చన్లు వచ్చినాయి, మళ్ళీ 0 వచ్చింది. ఏ టాపిక్ మీరు మిస్ కాకూడదు. ఈ CSAT పేపర్ క్వాలిఫై అవ్వడం ఈజీ. మీరు కరెక్ట్ గైడెన్స్, కరెక్ట్ మెంటరింగ్ దొరికితే, లేకపోతే దీనికి మీరు బాగా కష్టపడతారు. ఈ PDF ద్వారా మీకు పూర్తి మ్యాథ్స్లో లాస్ట్ 10 years నుంచి ఎగ్జామ్ ట్రెండ్ ఎలా వస్తుంది అని చెప్పే ప్రయత్నం చేశాను. మీరు నన్ను పర్సనల్గా అడిగితే అరిథమెటిక్, నంబర్ సిస్టమ్, పిఎన్సి ప్రాబబిలిటీ, అరిథమెటిక్, నంబర్ సిస్టమ్, పిఎన్సి ప్రాబబిలిటీ, ఈ మూడిటి నుంచి మీరు అట్లీస్ట్ 50 to 60% క్వశ్చన్లు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఆల్జీబ్రా ఆల్మోస్ట్ రావు, వస్తే కూడా బేసిక్ పాలినామియల్స్ మీద, బేసిక్ రిమైండర్ థీరం మీద మీకు క్వశ్చన్లు రావచ్చు. వస్తే గనక జామెట్రీ, మెన్సురేషన్, 2D 3D ఆల్మోస్ట్ స్ట్రైట్ ఫార్వర్డ్ క్వశ్చన్లు ఉంటాయి, లేకుంటే లెవెల్ 2 క్వశ్చన్లు ఉంటాయి. గుర్తుపెట్టుకోండి, 2023 పేపర్లో మీకు CSAT పేపర్ చాలా కష్టంగా ఉంది. మీకు కష్టంగా ఉంటే అందరికీ కష్టంగా ఉంటుంది. ఎస్పెషల్లీ నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్, తెలుగు విద్యార్థులు కనుక మీరు CSAT అనే దానికి మీరు భయపడుతూ ఉంటే, రైట్, అనిల్ నాయర్ క్లాసెస్లో CSAT స్పెషల్ కోర్స్ ఒకటి మనము రిలీజ్ చేస్తున్నాము. ఈ CSATలో వచ్చే పేపర్లకు అనుగుణంగా ఒక కోర్సు డెవలప్ చేశాను. దాంట్లో మీకు యాప్టిట్యూడ్, రీజనింగ్ అండ్ వర్బల్, ఈ 3 సెక్షన్ల అనాలసిస్ కూడా నేను చేస్తాను. ఈ 3 సెక్షన్ల మీద ఒక స్పెషల్ కోర్స్ ఉంది. అండ్ ఇంకోటి ఏంటంటే 7,999 ఉన్న కోర్సు 5,999కి వస్తుంది. 5,000 సంథింగ్ ప్లస్ 18%. కోర్సు వ్యాలిడిటీ మీకు ఎగ్జామ్ డేట్ వరకు ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, ఇది సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్. దట్ మీన్స్ if you qualify for CSAT exam and if you qualify in GS paper 1 exam, there are good chances that you might become an IAS officer.